కలెక్టర్ ఉద్యోగం అడ్డు పెట్టుకుని కాపురాలు తీయచ్చా? చెప్పుతో కొట్టేవాళ్ళు లేకపోతే సరే. పరువు పద్ధతి ఉన్న ఆడదైతే కట్టుకున్న మొగుడు వదిలి తీసిన పడుతుందా? వా, ఇంటి నిండా ఉన్నారు జనం, ఎందుకు ఇంత గడ్డి పెట్టచ్చుగా? సౌందర్య, ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా? ఏ ఉన్నమాటగా అన్నాను. ఉన్నమాట అంటే ఉలికెక్కువని నా మొగుడిని వల్ల వేసుకుంది చాలక ఇంకా సిగ్గు లేకుండా అరుస్తావెందుకు? మాట్లాడవే. నీకు మగాడే కావాల్సి వస్తే నా మొగుడే దొరికాడా? ఊళ్ళో ఎంతమంది లేరు? నీ మొగుడు పోలీస్ అయితే నా మొగుడు పోలీసే, నీ మొగుడు కట్టేది కాకి అయితే నా మొగుడు కట్టేది కాకి అన్నావుగా. మరి ఆ మొగుడు పనికి రాలేదా ఇప్పుడు? నా మొగుడు మీద కగబడ్డావు. కొత్త ఉద్యోగం వచ్చేప్పటికి కొత్త మొగుడు కావాల్సి వచ్చాడా? ఉద్యోగం వంక పెట్టుకుని నా మొగుడిని వల్ల వేసుకుంది నిజం కదా? పుట్టినరోజని పెరిగిన రోజని గుళ్ళకి గోపురాలకి నా మొగుడిని వెంటేస్తూ తిరగడం నిజం కదా? చీటికి మాటికి వేళ పడా లేకుండా నా ఇంటికి ఫోన్ చేసి నా మొగుడిని పిలిపించుకోవడం అబద్ధమా? మా ఆవిడ మీ ఆయన్ని వేళాపాడా లేకుండా ఫోన్ చేసి పిలిపించుకుంది. అదేగా మీ పాయింట్. ఎక్కడికి పిలిపించుకుంది? ఆఫీస్కే గానీ ఇంటి దాకా పిలిపించుకుని బాత్రూమ్ దాకా రానివ్వలేదుగా. మీ ఆయన ఇంట్లో లేనప్పుడు కూడా నేను బెడ్రూమ్ నుంచి బాత్రూమ్ దాకా ఎక్కడైనా తిరిగాను. ఇదంతా చూసిన వాళ్ళు ఏమనుకోవాలి? ఎస్పీ గారేమనాలి? అయినా ఎవ్వరూ ఏది అనలేదు. ఎందుకంటేనండి, అందరూ మీ అంత నీచంగా ఆలోచించరు కనుక. చాలేవయ్యా, పెళ్ళాన్ని కాపురానికి పిలుచుకోలేక తవట దద్దమలా కూర్చుంది చాలక నాకు నీతో చెప్పొచ్చావా? అనవసరంగా నోరు పారేసుకోకండి మిస్టర్ సౌందర్యాదేవి. ఒరే వంశోద్ధారక, నువ్వు ఆగరా, నేను చెప్తాను. చూడమ్మా, ఇప్పుడు నువ్వు వాడేవే చవట దద్దమ్మా అని, ఆ మాట నీకు అర్థం తెలుసమ్మా? ఇప్పుడు చాలా తక్కువ మందికి ఆ మాట వాడాలమ్మా. పెళ్ళాన్ని నోటికి భయపడి ఎదురు చెప్పలేని వాళ్ళకి, కట్టుకున్న ఆడది ఇల్లు పట్టునట్టు తిరుగుతున్నా సరే పళ్ళెత్తు మాట అనలేని వాళ్ళకి, బలి తెగించిన ఆడదానికి పళ్ళు రాలకొట్టి చేతిలో పెట్టలేని వాళ్ళకి, ఇంతెందుకమ్మా టూకీగా చెప్పాలంటే గజ్జల గుర్రంలా పరాయి వాళ్ళ ఇళ్ళకొచ్చి కాలు దువ్వడానికి ఆలోచించిన నీ మొగుళ్ళు లాంటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళని చవట దద్దమ్మ అనొచ్చమ్మా. ఇదిగో ముసలాయనా. అమ్మ కుర్ర కుంక, ఎంత మాటనో? అవును, నేను ముసలాయన్నే. కానీ నా కూతురు వయసులో ఉన్న నువ్వు నోటికొచ్చేట్టుగా ఆవాకులు చవాకులు పేలుతూ ఉంటే చంప పగలగొట్టాలనిపిస్తోంది. కాకపోతే కొంచెం ఆలోచిస్తున్నాను. అది నీ వల్ల కాదు, నన్ను కన్న తండ్రి కట్టుకున్న మొగుడే ఆ పని చేయలేకపోయారు. అందుకే ఓట్ల గిత్తల రంకెలేస్తున్నావు. చూడు, నీ పిచ్చి చేస్తల్ని బెర్రి వాగుని చూస్తూ సహించి సంకనేసుకోవడం మీ వాళ్ళు చేయొచ్చేమో, కానీ ఇంకొక క్షణంలో నువ్వు బయటకు నడవకపోతే నిన్ను మెడబట్టుకు బయటకు గెంటాల్సి వస్తుంది. వెళ్ళు, బయటకి. ఇదిగో, నన్నేమనుకుంటున్నావో? నువ్వు బయట కాలు పెట్టి మాట్లాడవే. వీధి కుక్కల్లాగా మురిగే నీలాంటి బజారు మనుషులతో మాట్లాడాల్సిన గతి నాకు లేదు. వెళ్ళి దిక్కుంటాడు చెప్పుకో. చూస్తాను, నీ అంత చూస్తాను. వెళ్ళవే పిల్లకాకి.